శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడరే ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే. అంటే 1.5 year 18 నెలలకు ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతువు గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాం. 18th నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు 12 రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ముందుగా కారకత్వాలు అని చెప్పి అంటాం. అసలు రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? రాహు ఏమి ఇస్తాడు, కేతు ఏమి ఇస్తాడు? కారకత్వాలు అంటే అవే అండి. సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సిందంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి. ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము, భార్యాపుత్రుల వల్ల పీడ, నీచ వృత్తితో జీవించడం, సౌఖ్యం లేని భోజనము, ఉద్యోగ భంగము, శరీరంలో పీడ, దొంగల వలన, నిప్పు వలన, అధికారుల వలన బాధలు, ఇవన్నీ కూడా రాహు దశలో జరుగుతూ ఉంటాయి. రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి. అలా కేతు ఏమి ఇస్తాడు? కేతువు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఒకవేళ శుభుడు అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు, దానాలు అధికంగా చేయడం, వృత్తిలో లాభం, అలాగే గృహం లభించుట, రాజ గౌరవము, కీర్తి, సత్పురుషుల సాంగత్యము, సావాసము, పోయిన వస్తువులు దొరకడం, దేవతా దర్శనము, కొంతమందికి అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి. ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి. అలాగే ఆయన అశుభత్వం పొందేయడం విషప్రయోగం, ధనవ్యయం, దౌర్జన్యం, నీచ వ్యాపారాల వల్ల జీవించడం, విదేశాల్లో నివసించడం, విదేశీ నివాసం, త్రిప్పడం, సన్యాసత్వం, వైరాగ్యం, అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని, అలాగే హీనులతో కలహం, అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం, ఇలాగ కారకత్వాలు ఉంటాయండి. ఇది అందరికీ వర్తించవు. అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు, శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రాహు కూడా శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శని యొక్క ప్రభావం, ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కర్కాటక రాశి వారికి రాహు కేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహు కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో, శనీశ్వరుడు యొక్క రాశిలో ఉండడం వలన శనిని అనుకరించే ఫలితాలు రాహు ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ద్వితీయ స్థానంలో మీకు అష్టమ స్థానం అవుతుంది రాహు. మీ రాశి నుంచి రాహు ఉన్న ప్లేసు అష్టమ స్థానం, అలాగే కేతువు ద్వితీయ స్థానం. అసలు రాహు మీకు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. అంటే జనరల్గా రాహు మీకు అంత అద్భుతమైన మంచి ఫలితాలు ఇవ్వడం, కొద్దిగా దానికి తగ్గ పరిహారాలు చేసుకుందామండి. అది చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. పరిహారాలు ఏం చేయాలో కూడా మీకు బాగా మీరు చేసుకోగలరు. అష్టమ స్థానంలో రాహు ఉండడం వలన బుద్ధి మాంద్యత, అంటే సరిగ్గా బుద్ధి పనిచేయదు, ఈర్ష్య, దారిద్ర్యము, కీర్తి హాని, దుఃఖము, అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు, శ్మశానంలోకి వెళ్ళి రావడం. అంటే బరియల్ గ్రౌండ్స్కి వెళ్తారండి. అష్టమ స్థానంలో రాహు ఉంటే ఎవరో దూర బంధువులు ఎవరు చనిపోవడం వలన వాళ్ళని మంచిదేనండి, వాళ్ళతో పాటు వెళ్ళడం వలన కాస్త ఒకసారి అక్కడ ఉండి మీరు వచ్చేట్టుగా రాహు అష్టమ స్థానం రాహు చేస్తాడు. అలాగే బంధువులు మరణము, రోగములు కలిగి ఉండము, న్యాయపరమైన చట్టపరమైన చికాకులు, ఇవన్నీ మీకు సమస్యలు ఎదురవ్వడము, అలాగే కొంతమందికి జైలు జీవితం అంటే నేను చెప్పనండి, అలాగా జైలు జీవితం అని చెప్పను. ఎందుకంటే అందరూ సుఖంగా బాగుండాలని కోరుకుంటా, న్యాయపరంగా బాగుండాలని కోరుకుంటాను. మరి ఆ రాహు ఇచ్చే కారకత్వం కాబట్టి చెప్పక తప్పట్లేదు. అలాగే ధనము, అలాగే ధనము, అలాగే పుత్రులు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలుగు, ధనం విషయంలోనూ పుత్రుల విషయంలోనూ మీకు చాలా ఇబ్బంది కలగడము, చోరాగ్ని బాధలు,
జంతువుల వలన బాధలు, అడవిలో నివాసం ఉంటారట. అష్టమ స్థానంలో కనుక రాహు ఉంటే అడవిలో నివాసం ఉంటారట. 9th హౌస్లో రాహు కుంభరాశిలో ఉంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారట. ఇవి చూడండి ఆ శాస్త్రం. నేను ఇప్పుడు మర్చిపోతుండే, గుర్తుపెట్టుకోవాలి కదా. అంతేకాకుండా మీకు ఇలాగ ఈ కాంబినేషన్ ఉందండి. అందుకని మనం జనరల్గా ఎప్పుడు కూడా ఈ రాహువు యొక్క పరిహారాలు చెప్పుకోవాలంటే చివరిలో చెప్పుకుందామండి. మళ్ళీ ఇక్కడ కేతు గురించి కూడా చెప్పుకుందాం. ఈ రాహు అంటే అష్టమ స్థానం రాహువు అంత మంచి ఫలితాలు ఇవ్వడండి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ సక్సెస్ కాలేకపోవడము, రాహు వలన మీ ఇంటిలోనే మరణాలు, గృహంలో పీడ, పశు నష్టాలు ఇవన్నీ కలిగించడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం చెప్పాలి. మీ జాతకాల్లో మంచి దశలు జరుగుతున్నప్పుడు ఈ రాహు వల్ల ఇచ్చే చెడు ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మంచి దశ జరుగుతున్నప్పటికీ కూడా అమ్మవారు నేను పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు చేసుకుంటే చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఈ చెప్పే రాహు కేతువుల యొక్క ప్రభావాలు, దోషాలు ఇటువంటివన్నీ కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. కొన్ని కోట్ల మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం సీరియస్గా తీసుకోకూడదు. దాని తగిన పరిహారాలు చేసుకుందాం. ఇప్పుడు దిశలో రాహు కేతు ఉన్నాడండి. కేతు వలన దేహమునందు వ్యాధి అంటే కొద్దిగా మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పుత్రుల వలన సమస్యలు కేతు ద్వితీయంలో ఉండడం వలన. అలాగే మనోదుఖము, ముఖమునందు శిరస్సునందు పీడ, అలాగే కుటుంబంలో కలహాలు, సమస్యలు, కుటుంబాల సమస్యలు, పీడలు అనమాట. అలాగే మీకు జనరల్గా కేతు వలన గౌరవంగా ఉండడం దక్కుతుందట. అలాగే ధనవంతులు కూడా అవుతాట ఉండాలి. అంటే జనరల్గా ఏంటంటే ముఖం నుండి పీడ అవి అయిపోయిన తర్వాత మంచి ఏం చేస్తాడంటే గౌరవంగా ఉండేది చేయడము, ధనవంతులుగా చేయడము. కాకపోతే ఏంటంటే పూజ్యులతోటి పెద్దలతోటి విరోధం వచ్చేటి చేయడము, అనారోగ్యము, గృహంనందు పీడ, జనాలతో కలహాలు, అన్నెసరిగా కలహాలు. గబుక్కొని మీరు ఏ ప్రాబ్లం ఉండదో, ఏ సమస్య ఉండదో గబుక్కొని మీరు ఎదుటి వాళ్ళని పోట్లాడడం జరుగుతుంది. ముఖం నందు మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల రాహుకేతువులు కూడా మీకు సంవత్సరాల పాటు యోగంగా మాత్రం లేరండి. అంటే అది ఎందుకు అలా ఖచ్చితంగా అలా చెప్పాల్సి వస్తుందంటే మనము బాగా మీకు రాహు అష్టమంలో ఉన్న రాహు కూడా చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. ముఖ్యంగా ఈ రాహు వలన మనకి మంచి జరగాలంటే పరిహారాలు ఏంటయ్యా అంటే దుర్గాదేవికి హోమాలు చేయించుకోవడము, పూజలు దానాలు చేయించుకోవడము, దుర్గా, చండీ, గౌరీ అమ్మవారి యొక్క ఆలయాల దర్శనాలు, శక్తి పీఠాలు దర్శించుకోవడము, మన ఊళ్ళోనే శుక్రవారం పూట అమ్మవారి దర్శనము, శుక్రవారం నియమాలు పాటించడము, అలాగే ముఖ్యంగా కాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో రాహుకాల పూజలు ఖచ్చితంగా చేయించుకోండి. అలాగే కాళహస్తిలో ఉన్నటువంటి అమ్మవారు, పార్వతీ అమ్మవారు, ఆవిడ వడ్డానానికే రాహుకేతులు ఉంటారని చెప్పి అంటాం కదా. అందుకనే అమ్మవారిని అంటే శివుడిని అమ్మవారిని దర్శించుకోవాలి. ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు సమూలంగా నివారించబడ్డమే కాకుండా సమూలంగా నివారించబడదు కానీ కొద్దిగా తగ్గుముఖం పడతాయండి. అది కొద్దిగా మంచిదే. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకోవాలి. శివాభిషేకాలు, రాహు కదండి, రాహుకి శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. చేయించుకోవడం వలన ఈ పూజలు చేయించుకోవడం వలన రాహు వలన వచ్చే దోషాలు మనకి కంటిన్యూస్ కుదరదు కదండి. అస్తమానం గుళ్ళకి వెళ్ళాం కదా అంటాం, కరెక్టే. మన ఇంట్లోనే పూజించుకుందామండి అమ్మవారికి. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అని మనం కూర్చొని పూజిద్దాం. మనం ఇంట్లోనే చేసుకుందామండి. మనం బయటికి వెళ్ళాం కదా. కానీ బయటికి వెళ్తే ఆ ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి. బయటికంటే గుడికి. సరేనండి. ఇప్పుడు మనకి కేతు యొక్క శుభ ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు మనకి రావాలంటే వినాయకుడిని ప్రతిసారి వినాయకుడు ఎందుకు అంటున్నారంటారండి, కేతువు మాట వినేది అంతా గణపతికే. గణపతి పూజ చేయడం వల్ల కేతువు ఇచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర పూజ చేయడం వల్ల కేతువు ఇచ్చే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడేమో గరిక పూజ బుధవారం దేవాలయం సందర్శన చేసుకోండి. వీలుంటేనే మన ఇంట్లోనే వినాయకుడి పూజ చేసుకోండి. తెల్లని అక్షంతలతో చేసుకోండి. నియమాలు పాటించండి. మంగళవారం నియమాలు పాటించండి. షష్ఠి పూట మంగళవారం షష్ఠి వస్తుందండి.
ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకోవడం వల్ల అత్యంత శుభకరుడు మీకు సుబ్రహ్మణ్యుడే కదండి. ఆయన్ని పూజించండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే సోమవారం శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, రాహు వలన కానీ కేతువుల వలన వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఈ రాహు కేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి. ఎందుకంటే రాహు కేతువులు అంటే చాలా అందరి మీద వర్తించదు. రాహు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి వెళ్ళడమే. కాళహస్తి వెళ్ళి రాహు కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాలంలో చేయించుకుంటే మరీ మంచిది. రాహు వలన కేతు వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు, అలాగే మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు ఉన్నారు కదా చేయించుకోవడం వలన, అంటే మనకి రాహుకేతువులు, శివుడు, అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది. కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి. అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, నాగప్రతిష్ఠ అంటాం కదా, ఆ నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు అంటే పుత్తులు పుట్టట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో, అయితే ఉన్నతంగా రాణించట్లేదనో, విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో, రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో, ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు మోపిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట, నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి. మన అంత స్తోమత లేదు, మనం చేయించుకోలేమండి, టైం కుదరదు, టైం ఉండదు, పర్వాలేదు, డోంట్ వరీ. మనం కనీసం సుబ్రహ్మణ్య మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ, అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు, పళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాక చెప్పినట్టుగా చేయించుకోవడం వలన, అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల, జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల, ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు, నాలుక మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటుంటాం కదండి. మనం దండం పెట్టుకోవాలి, అలాగే దండం పెట్టుకోవాలి కదా. సరస్వతిదేవి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు, బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని, స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని, అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫెమిలియర్ పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటాం. అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నా, సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా, అలాగే కాళహస్తిలో ఇందాక చెప్పినట్టు కాళహస్తిలో దర్శనం చేసుకున్నా, ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహుకేతువులను వచ్చే దోష పరిహారం అవుతాయి. ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి, ఇబ్బంది ఏం పెట్టరు, మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, మంచి పూజలు చేసుకోవాలండి. ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని, శివుడిని ఆరాధించిన వాళ్ళకి, గౌరీదేవి పూజించి చేసుకునే వారికి కూడా రాహుకేతువుల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి.